మేము 5 సంవత్సరాల నుంచి పాలేకర్ సిస్టమ్ ఫాలో అవుతున్నామండి. ఇంతకుముందు నష్టాలు, లాభాలు అన్నీ చూసాము. ఇప్పుడున్న మేము కూడా మోనోకల్చర్‌గా మొత్తం ఒకే పంటగా సాగు చేసేది రసాయన వ్యవసాయంలో వచ్చేసరికి. ఈ పాలేకర్ సిస్టమ్‌లో పాలేకర్ క్లాసులో చెప్పిన ప్రకారం సూర్యుడిని ఎక్కువగా ఉపయోగించుకోవాలి అంటే సూర్యుడికి సూర్యశక్తి ఎక్కువ ఉపయోగించుకునే పంటలు కొన్ని, సూర్యశక్తిని తక్కువ ఉపయోగించుకునే పంటలు కొన్ని, మళ్ళీ అన్ని పంటలకి నైట్రోజన్ ఇచ్చే పంటలు కొన్ని, ఒక పంటకి బొప్పాయికి తెగులు రావాలంటే దాంట్లో పసుపు పెట్టాలని కొన్ని అన్నీ మేము శిక్షణల కార్యక్రమం నేర్చుకున్నాము. ఆ పద్ధతిలోనే ఇప్పుడు పసుపు వేసామండి. పసుపుకి సాలుకి మధ్య 20 ఎకరాలు సాళ్ళు పెట్టి పసుపు వేసాము. పసుపు వేసిన నెలకి బొప్పాయి సాలుకి 10 అడుగుల దూరం పెట్టామండి. అంటే 10 అడుగుల దూరంలో 4 సార్లు పసుపు వస్తాయి. మొక్కకి మధ్య 6 అడుగులు పెట్టామండి బొప్పాయికి. ఈ 6 అడుగుల డిస్టెన్స్‌లో 3 అడుగులు గ్యాప్ 3 అడుగులకి బొప్పాయి సాలులోనే 3 అడుగులకి కంది పెట్టామండి. దీనికి పూర్తిగా పాలేకర్ సిస్టంలోనే చేసాము. అయితే ఈ బొప్పాయిలో పసుపు పెట్టడం వలన పసుపు యాంటీబయాటిక్‌గా పనిచేసి దానికి ఎలాంటి వైరస్ రాలేదండి. మామూలుగా కెమికల్ వ్యవసాయంలో గనక ఒకే పంటగా వేస్తే ఎంత పైరేసినా కూడా మొత్తం అంటే దానికి ఉన్న లక్షణం అదండి. మనకి అన్ని చెట్లు కాస్తాయి కానీ వైరస్ లొంగిపోతుంది. ఈ పసుపు వేయటం వల్ల మనకి పొలంలో 600 మొక్కలు పెట్టామండి. ఎక్కడ ఒక మొక్కకు కూడా వైరస్ అనేది రాలేదు. మేము 5 సంవత్సరాలు చేస్తున్నాం. భూమిలో చాలా మార్పు వచ్చింది. ఈ పంటకి మొత్తానికి 2 సార్లు జీవామృతం ఇచ్చామండి. ఇచ్చినా కూడా కెమికల్ కన్నా కూడా ధీటుగా పెరిగింది. పసుపు కూడా ఇది ఎకరం వచ్చేసరికి 100 క్వింటాలు వస్తుందండి పచ్చి పసుపు. దీన్ని డ్రై చేస్తే 20 క్వింటాలు వస్తుందండి. పసుపుకి బాగా డిమాండ్ ఉందండి ఆర్గానిక్ పసుపులో. అంతర పంటగా మునగేసామండి. ఈ మునగ వచ్చేసి దీనికి భూమికి నైట్రోజన్ ఇస్తుంది. ఆకు భూమికి బలం ఇస్తుంది. దీని నీడన బొప్పాయి బాగుంటుందండి. మళ్ళీ మునగ నీడన బొప్పాయి బాగా వస్తుంది. ప్లస్ ఈ కంది ఇది కూడా నైట్రోజన్ ఇచ్చే మొక్కే భూమికి. దీనివల్ల ఎలాంటి నష్టం లేదండి ఏ పైరుకి కూడా దీని నీడ వల్ల. ఇప్పుడు మార్కెట్లో పోతే ఒకే పంటకి సాగు చేసిన వాళ్ళకి ఆ పంటకి ఆ సంవత్సరం రేటు ఉంటేనే డబ్బులు వస్తాయి. లేదంటే రేటు తగ్గితే మొత్తం పూర్తిగా లాసిపోతున్నారు. ఇలా ఉంటే ఇప్పుడు పసుపుకి రేటు వస్తే పసుపుకి వస్తాయి, లేదు పసుపు రేటు తగ్గిన బొప్పాయికి రేటు ఉందంటే బొప్పాయికి వస్తాయి, లేదా కందుకి రేటు ఉందంటే కందుకి డబ్బులు వస్తాయి. లాస్ అనే మాట తెలియదు. ఒకే పంటగా ఎన్నుకున్నప్పుడే లాస్ వస్తుంది మనిషికి. నేను ఈ చేనుకి పక్కన అవుతానండి. మా తమ్ముడు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేశాడు. పసుపు మాది కెమికల్ ఫార్మింగ్లో అయితే ఈ 8 రాదు. నెక్స్ట్ మన ఈ జీవామృతం ఇవన్నీ పోయిటానా నేను ఇప్పుడు 5 అడుగులు 10 అంగుళాలు ఉండాలి. నా హైట్ పెరిగింది. ఇది ఒక్కోసారి అయితే 6 అడుగులు కూడా ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5 అడుగుల 10 అంగుళాలు ఉంది. ఇక్కడ కెమికల్ ఫార్మింగ్లో పుచ్చు ఎక్కువ వస్తుందండి. దీంట్లో ఒక పుచ్చు దుంపలేదు. ఇది బీజామృతం శుద్ధి చేసామండి. దీంట్లో ఇదంతా ఒకే చెట్టు నుంచి వచ్చిందండి. ఇది 2 కిలోల వరకు ఉంటుందండి. భూమిలోకి దుంప ఏర్పడే ఏ పైరైనా సరే నీడనవుతుంది సార్. దీనికి సూర్యశక్తి ఎక్కువ అవసరం లేదు. నీడనైనా తట్టుకొని పసుపు పెరిగి దిగుబడి ఇవ్వగలదు. మన దాంట్లో బొప్పాయి నీడ ఉందండి. దీనికి అంటే బొప్పాయి నీడను తట్టుకొని కూడా దిగుబడి ఇచ్చే రకాలండి ఇవన్నీ. దుంప పైర్లు ఏదైనా సరే ఉల్లి కానీ అల్లం కానీ ఏదైనా నీడకు అవుతాయండి. నేను కెమికల్ వ్యవసాయం చేసినట్టయితే నా దగ్గర నేను మార్కెట్కి తీసుకుని అమ్ముకోవటమే, లేకపోతే బ్రోకర్కి అమ్ముకునే ఉండండి. ఇప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ప్రతి ఒక్క వినియోగదారుడు నా దగ్గరకు వచ్చి పసుపు తీసుకెళ్తున్నారు. పసుపు మార్కెట్లో 210 రూపాయలు ఉంది కెమికల్ పసుపు. అది కెమికల్ పసుపు అసలు డూప్లికేటే మనకి. దాని గురించి పక్కన పెట్టేద్దాం. నా దగ్గర వచ్చేసరికి కేజీ 250 రూపాయలకు కొనుక్కుంటున్నారండి. నా 20 క్వింటాలు అవుద్ది ఎకరంలో. ఎకరంలో 20 క్వింటాలని మార్కెట్ చేయగలం. అంటే కేజీ వచ్చేసరికి 250 లెక్క అంటే కింటా 25,000 పడుతుందండి. 20 క్వింటాలు పసుపు కనుక నేను 250 లెక్క మార్కెట్ చేసుకుంటే 5 లక్షలు వస్తాయండి. దీంట్లో అంటే పెట్టుబడి ఏంటి తీసేసినా ఇప్పుడు ఈ కొమ్ముల్ని పౌడర్ చేయడానికి ఒక 50,000 ఖర్చు వస్తుందండి. తప్పైనా 4,50,000 వస్తాయి. 4,50,000 50,000 ఎకరం కౌలు తీసేయండి. 4 లక్షల వరకు పసుపు వరకే వస్తాయండి. బొప్పాయి కంది కాకుండానే. బొప్పాయి మనం చెప్పలేము, గాలిదుమ్మ వస్తేనో పోద్ది, లేకపోతే ఉన్నప్పుడు ఉంటే డబ్బులు వస్తాయి. పసుపుకి నేను దీనికి పెట్టిందల్లా కలుపుకేనండి. కలుపుకు 10,000 ఖర్చు అయింది. ఇత్తనం సొంత ఇత్తనమేనండి. బయట నుంచి కొన్నది ఏమీ లేదు. ఇంట్లోనే ఆవులు ఉన్నాయండి. ఆవు పేడతోనే జీవామృతం తయారు చేస్తాం. గజామృతం అయినా కూడా మా ఇంట్లో తయారవుద్ది. 75 సెంట్లలో 10 సార్లు బొప్పాయి వేసామండి. బొప్పాయి సార్లలో పసుపు లేదు. అంటే మొత్తం 50 సార్లు అండి. ఇవి బొప్పాయి సార్లతో కలుపుకొని 50 సార్లు. 10 సార్లు తీసేస్తే ఇది 55 సెంట్లు ఉంటుందండి పసుపు. ఇదే 50 సెంట్లో కెమికల్ ఫార్మింగ్ అయినట్టయితే ఇవాళ పసుపు వచ్చేసరికి 7 ఉంది. ఒక బెస్ట్ దిగుబడి వచ్చి 20 క్వింటాలు, ఎకరానికి 40 క్వింటాలు అంటే ఎకరానికి 20 క్వింటాలు వచ్చినా కూడా 1,40,000 వస్తాయండి. వాళ్ళకి ₹1,00,000 ఖర్చు తీసేయాల్సి వస్తుంది. 40,000 మిగులుతాయండి. మాకైతే 4 లక్షల చిల్లర మిగులుతాయండి. పసుపుని ఆల్రెడీ ఇంతకుముందు కెమికల్ వాడి చూశారు. తర్వాత మంది తీసుకొని చూస్తున్నారు. మంది చూసిన తర్వాత పక్కమట్టి వాళ్ళకి చెప్పడం అయితేనేమి ఏదైతే బాగా డిమాండ్ ఉందండి. రోజు మా ఇంటి దగ్గరికి వెళ్ళే పసుపు తీసుకెళ్తున్నారు.
రూ. 250 లెక్క అన్నారు. ఫారిన్ కంట్రీస్ యూకే పోతుంది, ఆస్ట్రేలియా అంటే ఇక్కడ నుంచి పోయేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆ దేశాల్లో ఎక్కువ ఎంత డిమాండ్ ఉంటుందో మనకి తెలియదు, కానీ ఇక్కడ నుంచి అయితే పోయేటప్పుడు మిర్చి కానీ, పసుపు కానీ, రైస్ కానీ, బెల్లం కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు.